దీనిలో గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే దీని సర్వీస్ ఇంటర్వెల్ 16,000 కిలోమీటర్స్ అని చెప్పి కంపెనీ చెప్తుంది. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాథ్స్. ఈరోజు నేను చేస్తున్న రివ్యూ ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400XC. ఈ 400cc ట్రయంఫ్ వాళ్ళు 5 బైకులు రిలీజ్ చేశారు. అవి స్టార్టింగ్లో రిలీజ్ చేసిన స్పీడ్ 400, దాంతోపాటు స్క్రాంబ్లర్ 400X, తర్వాత స్పీడ్ T4, ఆ తర్వాత ఈ స్క్రాంబ్లర్ 400XC, ఇప్పుడు రీసెంట్గా స్క్రాంబ్లర్ 400 ట్రక్స్టన్. ఈ విధంగా 5 బైకులు ఈ 400cc ఇంజన్తోనే వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు మాత్రం మనము ఈ వీడియోలో డీటెయిల్గా ఈ స్క్రాంబ్లర్ XC గురించి మాట్లాడదాం. ఇందులో ఇచ్చిన ఫీచర్స్ ఏంటి, ఈ బండి వాక్ అరౌండ్, దాని తర్వాత ఒక రైడ్ రివ్యూ చేసి చూపిస్తా. అంటే ఈ బైక్ కొనాలి అనుకునే వాళ్ళకి నా వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను కొంచెం డీటెయిల్గా రివ్యూ చేస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు ఈ స్క్రాంబ్లర్ 400XC వేరియంట్స్, కలర్స్, ఇంకా ప్రైస్. ఇందులో వేరియంట్స్ ఏముండవు. స్క్రాంబ్లర్ 400కి వెళ్తే మాత్రం మీకు అందులో అలాయ్ వీల్స్ వస్తాయి. ఇందులో మాత్రం ట్యూబ్లెస్ స్పోకెడ్ వీల్స్ ఉంటాయి. మీరు ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు ఈ ట్యూబ్లెస్ స్పోకెడ్ వీల్స్ ఉంటే మీకు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. ఇంకా మీరు కొంచెం పాట్ హోల్స్లో ఇంకా హార్డ్ సస్పెన్షన్ అంటే హార్డ్గా మీరు ఆఫ్ రోడింగ్ కొడుతున్నప్పుడు స్పోక్ వీల్స్ అనేది కొంచెం మీకు సపోర్ట్ చేస్తారు అనమాట. సో అది బెనిఫిట్. కాస్ట్ మాత్రం మీకు స్క్రాంబ్లర్ 400X కంటే కూడా ఇది XC అనేది 35,000 రూపాయలు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ వీల్ గురించి. మీరు సెపరేట్గా ఉంటే మాత్రం దీని కాస్ట్ 70,000 రూపాయలు ఉంటుంది అనమాట. అండ్ దీని కలర్ విషయానికి వస్తే ఇందులో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటేమో ఎల్లో, వైట్, ఇంకా బ్లాక్. మాకు ఇది వైట్ మంచి అనిపించింది కాబట్టి మేము కొంచెం అట్రాక్టివ్గా ఉందని చెప్పి ఈ కలర్ తీసుకున్నాము. మిగతా కలర్ నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తా, చూస్తుండండి. దీని కాస్ట్ విషయానికి వస్తే దీనికి ఆన్ రోడ్ కాస్ట్ హైదరాబాద్లో 3.8 lakhs ఉంది. అదే మీరు స్క్రాంబ్లర్ 400Xకి వెళ్తే మాత్రం మీకు 3.47 lakhs ఉంది. అంటే ఒక 35,000 రూపాయలు కాస్ట్ అటు ఇటు ఉంటుంది. అది GST రేట్ తగ్గిన తర్వాత. ఒకవేళ దీని రేట్ పెరుగుంటే మాత్రం ఇంకా 4 లక్షలు దాటిపోతుండే. సో అదనమాట ఇందులో ఇచ్చిన కలర్స్, ఇంకా కొన్ని డీటెయిల్స్ అబౌట్ దిస్ 400XC. ఈ స్క్రాంబ్లర్ 400XC గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పిన తర్వాత నేను డీటెయిల్ వాక్ అరౌండ్ చేస్తాను. దీనిలో గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే దీని సర్వీస్ ఇంటర్వెల్ 16,000 కిలోమీటర్స్ అని చెప్పి కంపెనీ చెప్తుంది. ఈ 400cc బైక్స్లో అంత రేంజ్ సర్వీస్ ఇచ్చే కంపెనీస్ అయితే ఏమీ లేవు మన మార్కెట్లో. కానీ బెటర్ ఏంటంటే మనము 5,000 నుంచి 10,000 దాకా ఈ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బేసిక్గా చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. దాంతోపాటు ఇందులో ఇచ్చిన బెస్ట్ ఏంటంటే ఈ XC మోడల్లో ట్యూబ్లెస్ స్పోకెడ్ వీల్స్. అంటే మీకు ఈ స్క్రాంబ్లర్ అనే పదానికి ఇది ప్రాపర్గా జస్టిఫై చేస్తుంది. అంటే మీరు చిన్న చిన్న ట్రైల్స్ కానీ ఆఫ్ రోడింగ్ కానీ చేసినప్పుడు మీకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది. ఇందులో ఇచ్చిన మనకి 43mm UHD సస్పెన్షన్. దాంతోపాటు లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే మీకు వెనకాల వీల్ నుంచి ఆ సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉందో వెనకాల 150mm ఉంది సస్పెన్షన్ ట్రావెల్. దాంతోపాటు ఈ బీక్, ఈ విండ్ షీల్డ్, ఇంకా ప్రాపర్ ఇంజన్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. ఇందులో లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంది. అండ్ సిటీస్లో కూడా నేను నడిపించి చూశాను, ఎలాంటి హీట్ అనేది మీ కాళ్ళకు తగలదనమాట. అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. దీని లో అండ్ టార్క్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. నేను మీకు అది రైడ్ చేసినప్పుడు చెప్తాను. నేను ఆల్మోస్ట్ దీన్ని ఒక 100 కిలోమీటర్ నడిపించిన తర్వాతనే ఈ రివ్యూ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. అంటే మీరు 30 స్పీడ్లో 6th గేర్ వేసిన తర్వాత కూడా బండి ఈజీగా మనం లిఫ్ట్ చేయొచ్చు అనమాట. సో లో అండ్ టార్క్ని అయితే ప్రాపర్గా వీళ్ళు ట్యూన్ చేశారు. సో అవన్నమాట ఇందులో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు నేను మీకు డీటెయిల్ వాకౌట్ చేస్తా, ఆ తర్వాత ఒక రైడ్ రివ్యూ చూపిస్తా, దెన్ లాస్ట్లో నా ఒపీనియన్, నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తానండి. ఇప్పుడు ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400XCది డీటెయిల్ వాక్ అరౌండ్ చేద్దాము. ఒక మంచి ఏరియాకి వచ్చాము. అంటే ఒక లాంగ్ రైడ్ చేసుకొని వీకెండ్లో ఇగత్పూర్ వైపు వచ్చాయన్నమాట. ఇది కొన్నది మా అన్ననే, తానేలో ఉంటారు. రైట్, కీ ఈ విధంగా ఉంటుంది. చూడడానికి మంచి ప్రీమియం ఉంది. దెన్ స్టార్టింగ్ విత్ ద లుక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇండియాలో ఈ స్క్రాంబ్లర్ అనేది ముందు లేకుండే, కానీ ఇప్పుడు ప్రతి బైక్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇలాంటి ఆఫ్ రోడింగ్ సపోర్ట్ చేసే బండిని మార్కెట్లో దించి యూత్ని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. సో అందులో ముందు వరుసలో ఉంటుంది ఈ స్క్రాంబ్లర్ 400XC. మీకు SD స్క్రాంబ్లర్ కూడా ఉంది. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా స్క్రామ్ 411 అవన్నీ దించుతున్నారు మార్కెట్లో. కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. లుక్ మాత్రం జస్ట్ అదిరిపోయిందంతే. మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్లో చెప్పండి. నాకు పర్టికులర్గా ఈ వైట్ నచ్చింది. ఇందులో బ్లాక్ కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎల్లో కొంచెం స్పోర్టీగా, ఫంకీగా ఉంటుంది. రైట్, లుక్స్కి అయితే
10కి 10 ఇవ్వచ్చు అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రంట్ నుండి చూసినట్లయితే ఇందులో మనకి ఇచ్చింది కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్ సెటప్. ఈ ఎక్సీలో అండ్ స్క్రాంబ్లర్ 400లో ఇవన్నీ కూడా అడిషనల్ యాక్సరీస్. దీనిలో మాత్రం బై డిఫాల్ట్ ఈ విధంగా ఒక మంచి స్ట్రాంగ్ పాలీకార్బోనేట్ది విండ్షీల్డ్ ఇస్తున్నారు అండ్ ఈ హ్యాండ్ గార్డ్ కూడా బై డిఫాల్ట్ వస్తాయి. అండ్ ఇదైతే ఉందో జస్ట్ లుక్స్ అనమాట. ట్రయంఫ్ అని చెప్పి ఇది మనము అడిషనల్గా కావాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ బై డిఫాల్ట్ ఇందులో వస్తుంది. దెన్ ఈ యొక్క ఫ్రంట్లో ఇచ్చిన బీక్ కూడా మంచి ప్రీమియం ఉంది, చూడడానికి బాగుంది, రైట్. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ 43 mm ఉంది అనమాట. సైడ్లో ఈ రిఫ్లెక్టర్స్ మంచి గోల్డ్ కలర్, చూడడానికి చాలా ప్రీమియం ఉంది. దెన్ కమింగ్ టు ద బ్రేక్స్, ఇందులో బ్రేక్స్లో ఒక విషయం ఏంటంటే అన్నిట్లో మనకి వచ్చేది డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్. ఇందులో మాత్రం బైబ్రే 4 పిస్టన్ క్యాలిపర్ ఉంటుంది ఫర్ ప్రాపర్ బ్రేకింగ్. ఫ్రంట్లో ఇచ్చింది 320 mm డిస్క్, ఇందులో పెడల్ డిస్క్ లేదు, జస్ట్ నార్మల్ డిస్కే. అండ్ వెనకాల సేమ్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంటుంది బైబ్రేది. వెనకాల ఇచ్చింది మాత్రం 280 mm, వెనకాల ఇచ్చింది 230 mm డిస్క్ బ్రేక్. రెండు కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. దెన్ ఫ్రంట్ విషయానికి వస్తే ఇందులో ఇచ్చింది ఎల్ఈడి ఇండికేటర్స్. నాకైతే ఈ ఇండికేటర్ అంతగా నచ్చలేదు, కొంచెం హేజీ ఉంటుంది. వీళ్ళు ఏవైతే KTMలో ఇంకా మన డామినర్లో వాడిన ఇండికేటర్స్ ఇస్తే బాగుంటుండే, ఎందుకంటే చూపిస్తుంది చూడండి, ఇందులో ఫ్లెక్సిబుల్ లేదు. ఇదిగోండి, ఫ్లెక్సిబుల్ లేకపోవడం వల్ల జస్ట్ కాలు తగిలి ఇరిగిపోయింది అనమాట ఇది. అండ్ వెనకాల టైల్ ల్యాంప్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో కన్సర్న్ ఏంటంటే నేను ముంబై వర్షాలు నడిపించా బండి, కొంచెం మీకు ఏతో మట్టి ఉంటుందో బురద ఉంటుందో బాగా వెనక వైపు చిలుగుతుంది. ఇది చూడండి, ఇదంతా కూడా కొంచెం బురద అయిపోయింది. వెనకాల కూర్చున్న వాళ్ళ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అడిషనల్ యాక్సెసరీగా దీనికి వెనకాల టైర్ హగ్గర్ కూడా అందుబాటులో ఉంది. దెన్ కమింగ్ టు ద వీల్స్ అండ్ టైర్స్, మీకు చెప్పా కదా స్టార్టింగ్ అదే చెప్తున్నా. ఇందులో ఇచ్చింది ట్యూబ్లెస్ స్పోక్డ్ వీల్స్, చూడడానికి మంచి ప్రీమియం ఉంటుంది. ఎవరైతే ఆఫ్ రోడింగ్ బైక్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఇలాంటి ట్యూబ్లెస్ స్పోక్డ్ వీల్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. ఫ్రంట్లో ఇచ్చింది 100/90 19 సెక్షన్ టైర్ ఉంది. ఫ్రంట్లో ఇచ్చింది MRF టైర్, MRF జాపర్ బ్లాక్డ్ ప్యాటర్న్ టైర్. వెనకాల ఇచ్చింది 140/80 17 ఇంచ్ ఇచ్చిన సేమ్ MRF బ్లాక్ ప్యాటర్న్ టైర్. రీయూస్ కే ఉంది, ఇవ్వండి MRF రీయూస్ కే. యాజ్ పర్ సేఫ్టీ స్టాండర్డ్ లేడీస్కి ఈ విధంగా శారీ గార్డ్ కూడా ఇచ్చారు. అండ్ ఇందులో ఇచ్చింది అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఫర్ ప్రాపర్ ఫీడ్బ్యాక్, అంటే స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇందులో ఇచ్చిన ఫ్రేమ్ విషయానికి వస్తే ఇందులో ఇచ్చింది పెరిమీటర్ ఫ్రేమ్, స్టీల్ ట్యూబులర్ ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, లుక్ పరంగా బండి ఈ విధంగా ఉంటుంది. వెనకాల చూడండి ఇంత గ్యాప్ ఉంది. అండ్ ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్. వెనకాల ఈ విధంగా ఒక చిన్న గ్యాస్ క్యానిస్టర్ కూడా ఉంటుంది. దీని సస్పెన్షన్ ట్రావెల్ 150 mm ఉంటుంది, రైట్. బెటర్ ఏంటంటే ఒక టైర్ దగ్గర ఏం చేస్తే ఎక్కువ బురద మన మీద పడకుండా ఉంటుంది. దెన్ ఈ బండి ఇంజన్ హార్ట్ గురించి మాట్లాడితే ఇందులో ఇచ్చింది 398cc సింగిల్ సిలిండర్ ఇంజన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇక్కడ మనకి రేడియేటర్ ఉంది, చాలా లెంతీ రేడియేటర్, చూడడానికి బాగుంది. అండ్ ఆల్సో ఇంజన్ కింద ఈ విధంగా ఒక మంచి స్ట్రాంగ్ అల్యూమినియం డాష్ ప్లేట్ ఇచ్చారు. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 38.5 bhp ఎట్ 8500 rpm. టార్క్ విషయానికి వస్తే 37.5 Nm టార్క్ ఎట్ 6000 rpm. టార్క్ అండ్ పవర్ ఫిగర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అంటే చాలా క్విక్గా బండి పవర్ని అందుకుంటుంది. ఒకసారి మీకు దీని ఎగ్జాస్ట్ చూపిస్తా. ఇదిగోండి డ్యూయల్ ఎగ్జాస్ట్, చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇదిగోండి మంచి బ్రష్డ్ సిల్వర్, బ్రష్డ్ క్రోమ్, ఇదిగోండి చూడడానికి మాత్రం బాగుంది. ఒకసారి నేను మీకు దీని ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తా. చూడండి బెండ్ పైప్ కూడా చాలా నీట్గా రన్ చేశారు, రైట్. లెట్స్ స్టార్ట్. ఎంత గట్టిగా ఉంది ఇక్కడ. స్విచ్ గేర్ క్వాలిటీ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మళ్ళీ చెప్తాను. స్విచ్, దీని ఎగ్జాస్ట్ నోట్ మనకి ఈ విధంగా ఉంటుంది, రైట్. దీని ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఉంది. ఇది ఇచ్చే మైలేజ్ 26 to 28 మధ్యలో ఉంటుంది. ఓకే, కంప్లీట్గా మెటల్ ట్యాంక్. దీని మీద స్క్రాచెస్ పడకుండా కొంచెం కాపాడుకోవాలి. దీని ఫ్యూల్ ట్యాంక్ కొంచెం మనకి ఆఫ్ సైడ్ ఇచ్చారు, ఇదిగోండి సెంటర్ రాకుండా కొంచెం పక్కకి ఇచ్చారు. ఓల్డ్ హార్స్ డిజైనే, కానీ ఇది బయటికి రాకుండా ఇక్కడే లాక్ ఉంటుంది. ఓకే,
13 లీటర్లు ఇంటూ 25 తీసుకోండి మైలేజ్. మంచి నడిపిస్తే 28 దాకా కూడా రావచ్చు. దాని విధంగా మనము పెట్రోల్ని ఫిల్ చేసుకోవాలి. ఓకే. అండ్ వెనకాల వైపు గ్రాబ్ రైల్స్, వెనకాల సీట్ మాత్రం పెద్దగా లేదు, కొంచెం చిన్నగానే ఉంది. రైడర్కి అయితే సీట్ బాగుంది, కానీ కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్లో మనకి ఈ సీట్లో కూడా చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ గ్రాఫిక్ విషయానికి వస్తే ఇక్కడ ట్రయంఫ్ లోగో, టెక్స్ట్ లోగో అండ్ ఆల్సో ట్రయంఫ్ సింబల్ ఉంది. ఇక్కడ స్క్రాంబ్లర్ 400XE అని చెప్పి చాలా ప్రీమియంగా కనబడే ఈ యొక్క డిజైన్ ఇచ్చారు. దెన్ ఇటువైపు స్క్రాంబ్లర్ 400XE ఒక అల్యూమినియం ప్లేట్ ఇచ్చారు. చూడడానికి మాత్రం చాలా ప్రీమియం ఉంది. అండ్ ఆఫ్ రోడింగ్ కూడా మనకి సపోర్ట్ చేయడం గురించి ఈ విధంగా రబ్బర్ గ్రిప్స్ ఇచ్చారు. కావాలంటే మనము ఈ గ్రిప్స్ని తీసేయచ్చు. అంటే ప్రాపర్ ట్రయల్స్కి ఆఫ్ రోడింగ్ వెళ్తున్నప్పుడు కావాలంటే ఈ రబ్బర్ని మనం పీకేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ విధంగా టీతడ్ ఫుట్ పెగ్స్ ఉంటాయి. అండ్ లేడీస్ కూడా ఫుట్ పెగ్ బాగుంది, అంటే లేడీస్ కాదు పిలియన్కి. ఓకే, ఇదిగోండి బ్రేక్ కూడా ప్రాపర్గా ఈ విధంగా టీతడ్ ఇచ్చారు, అంటే ప్రాపర్ గ్రిప్ దూరడానికి. శాడ్లింగ్లో మాత్రం బండి చాలా ప్రాపర్ సపోర్ట్ చేస్తుంది. అంటే నించిన తర్వాత ఈజీగా మనము ఈ హ్యాండిల్ని గ్రాప్ చేయొచ్చు. ఇందులో వైడ్ హ్యాండిల్ ఇచ్చారు. దీని హైట్ కూడా 835 mm ఉంది. అంటే పొట్టిగా ఉండే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను నడిపించా కదా, కొంచెం ట్రాఫిక్లో మాటి కాలు కింద పెట్టాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ ఆల్సో బండి మీద కూర్చున్న తర్వాత ఈ హ్యాండిల్ని గ్రాప్ చేస్తున్నప్పుడు పొట్టిగా ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం షోల్డర్ పైన స్ట్రెయిన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి ఇచ్చింది అడ్జస్టబుల్ క్లచ్, ఇంకా అడ్జస్టబుల్ బ్రేక్. కొంచెం లూజ్ పెడితే మాత్రం చూడండి, నా చేపెట్టి చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు దగ్గర పెట్టా కాబట్టి నాకు ఈజీగా అందుతుంది. కొంచెం దీన్ని ఓపెన్ చేసామంటే మాత్రం కొద్ది కష్టంగా మనం దీన్ని అందుకోవాల్సి వస్తుంది అనమాట. దీనిలో ఇచ్చిన మిర్రర్స్ బాగున్నాయి, ప్రీమియంగా ఉన్నాయి, ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేదు. జస్ట్ ఈ విధంగా తిప్పుకోవాలి. ఎప్పుడైతే ఇది లూజ్ అయిపోతుందో ఆ తర్వాత మార్చుకోవడం బెటర్ అనమాట. అండ్ ఫ్రంట్ వ్యూ మనకి రైడర్ కాక్పిట్ బాగుంది. మీకు ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపిస్తా. ఇందులో అనలాగ్ అండ్ డిజిటల్ ఉంది. ఎక్కువ హంగులు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే టర్న్ బై టైం నావిగేషను అవన్నీ బ్లూటూత్ కావాలంటే మాత్రం ఇందులో లేవు. జస్ట్ రా అంతే. ఇదిగోండి, ఆన్ చేయగానే ఈ విధంగా ఫుల్ స్వైప్ అప్. ఓకే, కొంచెం స్లోగా వచ్చింది. ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇది ఆర్పిఎం అనమాట, 0 to 1200 RPM దాకా ఉంది. సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ కనబడుతుంది. అండ్ కింద ఫ్యూయల్ ఉంది, క్లాక్ ఉంది. దెన్ దీని స్పీడ్ 0 to 180 ఉంది. ఈజీగా 150+ దీని మీద క్రూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అంతా కూడా ఈ లైటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ABS ఉంది. అండ్ చూడడానికి ఓకే, జస్ట్ డీసెంట్ ఎనఫ్, ఎక్కువ హంగులు అయితే ఉండదు. కీ మనకి ఇక్కడ ఇచ్చారు, ఈ పొజిషన్లో ఇచ్చారు. ఒకసారి స్విచ్ గేర్ చూసినట్లయితే బాగుంది. ఫ్రాంక్లీ టు సే స్విచ్ గేర్ మాత్రం చాలా నీట్గా ఉంది. హెడ్ లైట్ ఇక్కడ నుంచి ఇచ్చాడు చూడండి. ఇది హై బీమ్, లో బీమ్, ఇది పాస్. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం హై బీమ్, లో బీమ్ని మార్చుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద చెక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇది. దెన్ హార్న్ సౌండ్ బాగా లౌడ్ ఉంది. అండ్ ఇండికేటర్స్ నాకైతే పెద్దగా నచ్చలేదు ఇండికేటర్స్. దెన్ ఇక్కడ నుంచి ఇంజన్ కిల్ స్విచ్, ఇక్కడ నుంచి హజార్డ్ ల్యాంప్స్. ఈ మధ్య ప్రతి బైక్లో ఈ విధంగా హజార్డ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. ఇది కొంచెం వద్దని చెప్తాను, ఎందుకంటే పని లేక ఊకనే హజార్డ్ ల్యాంప్స్ చాలామంది ఆన్ చేసి వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దెన్ ఇక్కడ నుంచి బండిని ఆన్ చేయడానికి. సో ఇందులో ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా స్విచ్ గేర్ క్వాలిటీ అది. దెన్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm ఉంది. సో నేను మ్యాక్సిమం దీని వాకరౌండ్లో అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నా. ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ మనము ఒక ప్రాపర్ రైడ్ రివ్యూ చేద్దాం. అంటే చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో, హైవేలో దీని టాప్ స్పీడ్ ఎంతవరకు అందుకుంటుంది, దీని పికప్ ఎలా ఉంది, దీని లో అండ్ టార్క్ ఎలా ఉంది, అన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. చూస్తుండండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుంటే ఆనందం అనమాట. అండ్ ఆల్సో మీ అటెండెన్స్ కింద చేయండి, అంటే ఒక కమెంట్ రాయండి, మీకు ఎలా అనిపించిందో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద రాయండి. సో నెక్స్ట్ మనము దీని రైడ్ రివ్యూతో కలుసుకుందాం. జస్ట్ రా పవర్ అంతే. థర్డ్ గేర్, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇష్యూ లేదు. టర్నింగ్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అరే బాబు, ట్రైన్ బండి బ్రేకింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ నేను హైవే ఎక్కుతా. హైవే పైన దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. అంటే 1 to 6 గేర్ స్పీడ్ ఎలా అందుకుంటుంది, టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది,
అండ్ ఆల్సో బండి కంట్రోలింగ్ ఎలా ఉంది, ఏ స్పీడ్ దాకా మనం కాన్ఫిడెంట్గా బండిని రైడ్ చేయగలుగుతాం అనేది నేను మీకు హైవే రైడింగ్ టెస్ట్లో చెప్తాను. నన్ను కదపకుండా స్టీల్ పట్టుకొని ఉంచు. ఓకే, ఆల్మోస్ట్ 5 ఉండి ఏం కాదు. మీకు తెలిసిందే స్పోక్డ్ ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ ఉంటే కజ్జి ఇండియాలో అంటే ఇలాంటి బైక్స్కి అంటే 400cc బైక్స్కి కజ్జి అన్న